సంవత్సరం ప్రారంభ వేళ విశాఖ నగర వ్యాప్తంగా ఆలయాలు, ప్రార్థనా స్థలాల్లో పూజలు, ప్రార్థనలు జరుపుతున్నారు ప్రజలు. కొత్త సంవత్సరం తొలి రోజు బాగుంటే సంవత్సరం అంతా బాగుంటుందనే ఉద్దేశంతో భక్తులు విశాఖలోని సంపత్ వినాయక ఆలయానికి పోటెత్తారు. ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉండేలా దీవించమని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం హారతి కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి దుర్గాప్రసాద్ అందిస్తారు. కొత్త ఏడాది పురస్కరించుకొని విశాఖలో ప్రసిద్ధిగాంచిన సంపత్ వినాయక ఆలయానికి భక్తులు దర్శనం కోసం భారతీయ పరిస్థితి కనిపిస్తుంది. విశాఖలో ప్రధాన ఆలయమైన విశాఖలో సంపత్ వినాయక ఆలయానికి భక్తులు ఉదయం నుంచి బారులుతున్నారు. ఏదైతే గణేశ స్వామి సందర్శించుకొని ఏదైతే కొత్త ఏడాదిలో అంతా మంచి శుభం జరగాలని ఒక భక్తులకు ఎప్పటిగానూ ఉన్న సెంటిమెంట్, ఆ సెంటిమెంట్ పురస్కరించుకొని భక్తులు ఉదయం నుండి కూడా ఆలయానికి భారీగా దర్శించుకోవడం జరిగింది. అనంతరం భక్తులు కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే స్వామివారి దర్శనం నూతన సంవత్సరం జనవరి 1వ తేదీన దర్శించుకుంటే ఏడాదంతా కూడా సకల ఆరోగ్యంతో సకల అష్ట ఐశ్వర్యాలతో కలుగుతూ చెప్పి భక్తుల పాలిట ఆ నమ్మకం. దాన్ని పురస్కరించుకొని భక్తులు కూడా భారీగా ఉదయం నుండి వేకుజాము నుండే ఆ స్వామివారి దర్శనం కోసం బారులు తేలారు. అయితే భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఆ దేవాదాయ శాఖ అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకునేందుకు దర్శనం కూడా స్వామివారి దర్శనం ఈజీగా జరిగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా భక్తులు కూడా స్వామివారిని దర్శించుకొని వారు కోరిక నెరవేరే విధంగా స్వామివారిని ప్రార్థించడం కూడా మనం విజయోత్సవం చూడొచ్చు. అయితే ఉదయం నుంచి వేకుజాముకి భక్తులు కూడా స్వామివారి దర్శనం కూడా భారీగా భారతీయ పరిస్థితి విశాఖలో కనిపిస్తుంది. గణేశ్ దుర్గాప్రసాద్, మెగా టీవీ, విశాఖ.